భూపాల్పల్లి జిల్లాలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గుమ్మల్లపల్లి 8వ వార్డులో మల్లయ్య తన కుటుంబంతో కలిసి చిన్న గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన బ్యానర్ పలువురిని ఆలోచించేలా చేస్తోంది. ఇచ్చట ఓట్లు అమ్మబడవు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇస్తానంటేనే లోనికి రండి అంటూ ఓ అట్టపై రాసి ఇంటి ఎదుట కట్టాడు. 2 ఏళ్ల క్రితం జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో మల్లయ్య ఇల్లు పూర్తిగా కాలిపోగా సమీపంలో చిన్న గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేయగా జాబితాలో పేరు లేక మంజూరు కాలేదని అధికారులు చెప్పారని తెలిపాడు. దీంతో ఈ విధంగా సాయం కోసం అధికారులను అభ్యర్థిస్తున్నట్లు మల్లయ్య వివరించారు. మా ఇల్లు కాలింది, 3 ఆడపిల్లగాళ్ళు. మాకు ఏ సాయం అంటే ఊళ్ళో చేసింది కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం అంటే మాకు అందరూ ఇల్లు రాలేదు, ఏం రాలేదు. మేము మంచిగా 5 నిమిషాలు కైకిలు పోతున్న బతుకులు లేకుండా మాత్రం పనికి పోకుంటే ఉపాసం ఉండేనా బతుకుతాను సార్. మేము మళ్ళీ 3 మేము మా ఇల్లు కాలింది, 3 ఆడపిల్లగాళ్ళు. మాకు ఏ సాయం అంటే ఊళ్ళో చేసింది కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం అంటే మాకు అందరూ ఇల్లు రాలేదు, ఏం రాలేదు. మేము మంచిగా 5 నిమిషాలు కైకిలు పోతున్న బతుకులు లేకుండా మాత్రం పనికి పోకుంటే ఉపాసం ఉండేనా బతుకుతాను సార్. మేము మా ఇల్లు కాలిపోయింది. మేమేం లేదు, కట్టుబట్టతో బయటికి వెళ్ళినాం. మేము ఏమన్నా తీద్దామంటే కూడా అవకాశం లేకుండా గ్యాస్ లీక్ అయ్యి మొత్తం ఒక్కసారి మంటలు లేచినాయి. అట్లా కూడా ఊర్లో అందరు చూసిండ్రు, అందరికీ తెలుసు ఈ విషయం. కానీ కాకపోతే ఎందుకు మరి ఇల్లు రాలేదో మాకేం అర్థం అయితే లేదు. మాకు మాకైతే ఇల్లు కావాలి, ఇల్లు వచ్చేటట్టు గవర్నమెంట్ని సాయం చేయమని కోరుకుంటున్నాం.